మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి సంబంధించి యోగిస్తూ ఉంది. అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి సంబంధించి ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, ముఖ్యంగా అది నీచ స్థానం అయినప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఈ బుధుడి యొక్క బలం ఏదైతే ఉందో కొంచెం మనీకి సంబంధించి మనీ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో బుధుడు కొంచెం మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. తృతీయంలో రవి, ఈ వారం నుంచి రవి యొక్క సంచారం తృతీయంలో మారడం వల్ల 3 నెలల తర్వాత రవి బలం పెరుగుతూ ఉండటం వల్ల ఆరోగ్యం కుదుటపడే ఆస్కారాలు, మీ విల్ పవర్ పెరిగే ఆస్కారాలు, హెల్త్ వెల్త్ రెండూ కూడా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు. పంచమంలో గురుడి సంచారం జరుగుతుండగా తృతీయంలో రవి యొక్క సంచారం ఉండటం వల్ల వెరీ లెస్ ఎఫర్ట్తో చాలా తక్కువ కష్టంతో మీరు అనుకున్నది ఎక్కువగా సాధించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇది మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ హౌస్లో శుక్రుడి యొక్క సంచారం ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి కానీ, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, అండ్ సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, పంచమంలో గురువు గారి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో తప్పకుండా ఇది కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని, పంచమంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఇక్కడ చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా, మీ సంతానానికి సంబంధించి అభివృద్ధి పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ప్రాఫిట్స్ పరంగా చాలా విషయాల్లో మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక. సో కాబట్టి ఇక్కడ సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క చంద్రబలం వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆ రాశ్యాధిపతి శని ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం అనేది చాలా వరకు కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాన్ని మనకు కనిపిస్తూ ఉంది. శని యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉందో తప్పకుండా
ఆర్థికపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఎదురయ్యే ఖర్చులకి సంబంధించి కొంచెం మీరు కేర్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ ఫ్యామిలీ విషయాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అక్కడే కుజుడు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి ఫ్యామిలీ పరంగా ఏర్పడుతున్న కొన్ని పరిస్థితుల రీత్యా ఉద్యోగానికి సంబంధించి కొన్ని అవరోధాలు అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో ర్యాష్ స్పీచ్, ర్యాష్ స్పెండింగ్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. సో చంద్రుడు కానీ, శని కానీ, కుజుడు కానీ ముగ్గురు కూడా ద్వితీయ స్థానంలో యోగించే ఆస్కారాలు తక్కువే కాబట్టి బుధ గురువారాల్లో ఖర్చులు కొంచెం పెరిగే ఆస్కారాలు, ఆరోగ్యపరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ అలాగే ప్రొఫెషన్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి కూడా సో ఇక్కడ సరే ఏదో ఫ్యామిలీలో చిన్నపాటి ఏదో హెల్త్ ఇష్యూనో ఏదైనా చిన్నపాటి ఏదైనా ఇష్యూ ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేసుకుందాం అనే విధంగా సో ఇక్కడ ప్రొఫెషనల్ కంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి బుధ గురువారాల్లో. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు. శుక్ర శనివారాల్లో వారాంతానికి వచ్చేసరికి సగం మీ ఎఫర్ట్స్ అని చాలా లెస్ అవుతాయి. చాలా లెస్ ఎఫర్ట్స్తోనే మీరు అనుకున్న సాధించే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర బలం కూడా ఉండటం వల్ల తప్పకుండా చక్కగా మంచి కమ్యూనికేషన్తో ముందుకు వెళ్తారు. చంద్రుడు మంచి విల్ పవర్ని ఇస్తాడు. కాబట్టి ఈ కాంబినేషన్ మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా సో మంచి ధైర్య సాహసాలతో మంచి విల్ పవర్తో మీరు అవగొట్టే ఆస్కారాలు మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మెయిన్గా మనం కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ కుజుడికి శనికి సంబంధించి ధరణీ గర్భ సంభూతం కానీ, నీలాంజన సమాభాసం కానీ ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, శనికి కూడా నల్ల నువ్వులు అలాగే ఒక బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.